చిత్తూరు జిల్లా పలమనేరు పెద్ద పంజాని మండలం అప్పినపల్లి వద్ద కారుతో సహా ఎర్రచందనం దుంగలు శుక్రవారం ఉదయం గ్రామస్తుల సహకారంతో ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎఫ్ఆర్ఓ నారాయణకి ఎర్రచందనం తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో గంగవరం బైపాస్ పై కారును వెంబడించగా మదనపల్లి రోడ్డు అప్పినపల్లి వైపు వెళ్లిపోయారు. వెంటనే సిఐ మురళీమోహన్ గ్రామస్తులకు సమాచారం అందించి కారును వెంబడించగా కారుతో సహా 10 ఎర్రచందనం దుంగలు వదిలి దొంగలు పారిపోయారు. బండి పైన గుద్దుకొని ముందెళ్ళిపోయారు. మళ్ళీ ఊర్లో వాళ్ళకి అందరికీ అలర్ట్ అయ్యి అందరూ కూడా ఆ బండిని ఫాలో చేయగా కొంత దూరంలో కిలోమీటర్ దూరంలో మళ్ళీ అందరూ పట్టుకొని దాన్ని ఫారెస్ట్ వాళ్ళకి అప్డేట్ ఉదయం 6 గంటల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రైజ్ కార్డ్ సుబ్రాయుడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అయినటువంటి నాకు అంటే పల్మనేరు రేంజ్ ఆఫీసర్ అన్నారు. 6 గంటల నుంచి ఒక వెహికల్ పులిచెర్ల మండలం నుంచి తప్పించుకుని పారిపోయింది. మా వాళ్ళు ఆ వెహికల్ వెంటబడుతున్నారు. వెంటనే అందరికీ అలర్ట్ చేయకూడదండి. వెంటనే ఈ మెసేజ్ ప్లస్ వెహికల్ నెంబర్ని గారు పెట్టవచ్చు. వెంటనే నేను కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పరశురాముడు సిఐ గారికి ప్లస్ డిఎస్పీ గారికి మన రేంజ్ ఆఫ్ స్టాఫ్ అందరికీ ఇన్ఫార్మ్ చేసి మన రేంజ్ వెహికల్స్ రేంజ్ వెహికల్స్ ప్లస్ సిఐ గారి వెహికల్ అంతా కూడా హైవేలో పెట్టడం జరిగింది. హైవేలో పెడితే వెంటనే పలమనేరు ఎంటర్ అయినప్పుడు సర్వీస్ రోడ్లో కట్టి మేము హైవేలో ఉన్నాము. సర్వీస్ రోడ్లో కట్టి ఇట్లా మదనపల్లి రోడ్లో క్రాస్ చేయడం జరిగింది. క్రాస్ చేసి అబ్బిరిపల్లి క్రాస్ దగ్గర ఇట్లా సంక్రాంతి కట్ట మీద వాళ్ళ వెహికల్ ఉంది. అబ్బిరిపల్లి క్రాస్ దగ్గర ఒక ఇద్దరు అక్కడ స్లో చేసి ఇద్దరు దూకేయడం జరిగింది. ఒక లాక్ కూడా అక్కడ వేసేసి వెంటనే రిమైనింగ్ లాక్స్ వెహికల్ ఇట్లా చక్రాయపేట రూట్లో రావడం జరిగింది. అప్పుడు విషయాన్ని మేము అబ్జర్వ్ చేసి మన సిఐ పరశురాముడు వెంటనే మన మురళీమోహన్ పరశురాముడు సార్ గారు పలమనేరు సిఐ మురళీమోహన్ గారు మన రామకృష్ణ గారికి తెలియపరచడం జరిగింది. ఇట్లా వెహికల్ వస్తుంది, మీరు విలేజ్లో అడ్డుపడడం. వెంటనే ఆయన స్కూటర్ గడ అడ్డు పెట్టడం జరిగింది. ఆ స్కూటర్ గడ గుద్దేసి వెళ్తుంటే పాస్ అయిపోయింది. తర్వాత వెంటనే విలేజర్స్ వెంటనే దాని తరవడం జరిగింది. కొద్ది దూరం వచ్చిన తర్వాత వెహికల్ వదిలేసేసి అతను పారిపడుతుంది. మన మురళీమోహన్ గారు చమత్కార కరెక్ట్గా టైంకు మనకు వెహికల్ పట్టుకోవడం కారణం కరెక్ట్ మన మురళీ గారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మన రామకృష్ణ గారికి ఇవ్వడం వెహికల్ ఈజీగా పట్టుకోవడం జరిగింది. ఒక ముద్దాయి పారిపోయేటప్పుడు మన విలేజెస్ అంతా కూడా వెంటపడడం జరిగింది. కానీ పొరపాటున పట్టుకోలేకపోయినారు. అంటే వాళ్ళు ఈ పొలాల్లో చూసి విలేజెస్ అందరికీ మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మరి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎర్రచందనం వెహికల్లో అందరికీ ఇటువంటి అవగాహన ఉంటే ఖచ్చితంగా మన వెహికల్స్ పట్టుకోవడానికి ఇది నిరూపించబడుతుంది. సో మన అప్పినపల్లి విలేజర్స్ అందరికీ మా డిఎఫ్ఓ గారు కానీ డిఎస్పీ గారు కానీ కృతజ్ఞతలు తెలియపరచుకుని చెప్పడం జరిగింది. అందుకోసం నేను వీడియో రిలీజ్ చేస్తాను.